ఇంతకు ముందు ఏంటంటే జనరల్ గా ఓకే ఇప్పుడు మనకు ఖరీఫ్ పంట కాలం మొదలైందండి. ఓకే నేను నా పంట వేసుకోవాలి. వాళ్ళు ఎప్పుడు కూడా అనుకునే వాళ్ళు కాదండి. మా ప్రాంతంలో మా గ్రామంలో మీరు ఎలా ఉంది వాళ్ళకి తెలుసు. అంటే కరువు ఉంది మనకి, కానీ నేను ఏం చేయాలి, కరువు వస్తుంది. ఓకే నేను ఈసారి పంట వేస్తే నాకు వస్తుందో రాదో కూడా తెలియదు, కానీ వాళ్ళు పంట వేస్తారండి ఉన్నదంతా కూడా ఖర్చు పెట్టుకొని. కానీ ఇప్పుడు మీరు వెళ్ళి ఒకసారి అడిగారు అంటే మనకు ఎలా మారిందనంటే ప్రతి గ్రామంలో కూడా ఈ 8 గ్రామాల్లో మేము ప్రతి గ్రామంలో కూడా వాళ్ళ జీవ అవసరాలకు కావాల్సినటువంటి నీటి వనరుల స్థితి ఏంటన్నది తెలియపరచామండి. తెలియపరిచి మీ గ్రామంలో అంటే కరువు వస్తుంది, మీరు ఈ కరువుకి మీరు తయారు కావాలి. కరువు వచ్చాక బాధపడడం కన్నా కూడా ముందు మీరు తెలుసుకొని మీ యొక్క పంట మార్పిడి చేసుకోండి. మీకు అనువైన రకాలు అంటే ఈ ప్రాంతంలో ఈ వర్షపాతానికి ఈ భూమి యొక్క తారానికి మీకు ఏ వంగడాలు వేస్తే మనకు మీరు కొద్దిగా అంటే ఎక్కువ నీటి అవసరం లేకుండా మీరు ఉదాహరణకి రాగి పంట కానివ్వండి, ఇంకా మొక్కజొన్నలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు ఈ మధ్య కాలంలో ప్రజల్లో కూడా ఈ మంచి ఆరోగ్యం పట్ల అవగాహన పెరుగుతుంది. ఈ యొక్క చిరుధాన్యాల మీద ఎక్కువ మంది ఇప్పుడు మనకు ఆసక్తి కనబరుస్తున్నారండి. సో మెయిన్ అది కూడా ఒక మీరు మార్పు గమనించవచ్చు. ఇక్కడ మొత్తం మీద వాళ్ళకి ఒక మంచి అవగాహన అన్నది కలిగిందండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహాయంతో చాలా గ్రామాల్లో ఇన్ఫర్మేషన్ హబ్స్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రత్యామ్నాయ పంటల గురించి సంబంధించడం ఉంది. ఈ ప్రక్రియ వల్ల ఎంతో అవగాహన పొంది శాస్త్రవేత్తలతో నేరుగా సంప్రదించే సదుపాయం పొందారు. చాలా మంది రైతులు రబీలో వరికి బదులు చిరుధాన్యాలు, నూనె గింజలు, కాయలు, ఆరు పంటలు వేసి ముట్టుపూటంగా ఆహార ధాన్యాలు పండిస్తున్నారు. అంతేకాక తూలక పుష్కలంగా మేత లభిస్తుంది. ఇది వర్షపాతం ఎక్కువ, ఈ వర్షాపాతంలో మొగలి పంటలు వేసుకోవడం నీటి రకం వాటికొని కాబట్టి సో మాకు రాగులు కానీ, పల్లీలు కానీ, ఈ పప్పు దినుసుల పంటలు కానీ, సంబంధించిన జొన్నలు కానీ అలాంటివి అని చెప్పారు సార్. అది కాక మనకు కావాల్సింది ఇప్పుడు వాటర్ తక్కువ ఉంది కాబట్టి ఆడతడి పంటలు వేసుకోవడం వల్ల పంటలు కూడా చేతికి అందుతున్నాయి, నష్టపోకుండా ఉంటామని చెప్పేసి ఆడతడి పంటలు వేసుకోవడం జరిగింది. వరికి ఎక్కువ నీరు పడుతుంది సార్. వరికి 24 గంటలు నీళ్ళు పెట్టిన కూడా తక్కువనే ఉంటున్నది. ఇప్పుడు మా కరువు కూడా వర్షాలు తగ్గడం వల్లనే మేము పంట మార్పిడి జరుగుతుంది. ఇక్కడ పంట మార్పిడి జరగాలంటే మా చుట్టుచాటు సంస్థ వాళ్ళు మా గ్రామాలకు వచ్చి కరువు ఇట్లా ఉంది, కరువుకు ముందస్తు సమాచారం అని వాళ్ళు చుట్టుచాటు సంస్థల ద్వారా మాకు అందించడం జరిగింది. దానికి మేము పంట మార్పిడి తక్కువ నీటితోనే ఎక్కువ ఉపయోగించే పంటలు ఆడపడి పంటలు కానీ ఆంబెను, వేరుశెనగ, కంది పెద్ద మొత్తంలో మాత్రం ఈ సంవత్సరం రాగులు పండింది. ముందైతే వాళ్ళకి కరువు గురించి వచ్చే కరువు గురించి వాళ్ళు తెలిసేది కాదండి. అయితే మేము కరువు వస్తుందనేది ప్రిడిక్ట్ చేసి వాళ్ళు చేయడం వల్ల వాళ్ళకి ఒకటేంటంటే వాళ్ళకి అవగాహన తెలుస్తుందన్నమాట. కరువు రాబోతుంది మా ప్రదేశంలో అనేది ఒకటి వాళ్ళకి తెలుస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒకవేళ కరువు మామూలుగా ఇక్కడ ఎక్కువ వరకు వరి పొలమే వేస్తారు, కానీ మేము సమాచారం ఇచ్చేంతో హరిపేటలో వెళ్ళమని వాళ్ళకి అలాగే మేము జీరో కాన్సెంట్రేట్ వారికి వల్ల పనులన్నీ కూడా వాళ్ళకి ఆహ్వానిస్తున్నాం. దాన్ని బట్టి వాళ్ళు కొంచెం సంతృప్తి చేశారు, దాని వాళ్ళని సంతృప్తి చేస్తాం. లేదా మొన్న డిఆర్డీఓ వాళ్ళు వచ్చి మాకు చెప్పారు సార్, ఇంకుడు పంటల కోసం వచ్చే ఖరీఫ్ పంటకు మేము మొదలు పెట్టాలనుకుంటున్నాము. ప్రతి పంటలో మీరు మాకు చెప్పినట్లుగా 4x5 కానీ లేదా 10x10 కానీ అలాంటివి ఇంకుడు పంటలు అక్కడక్కడ చిన్న పల్లె ప్లేస్ లో ఎత్తైన ప్లేస్ లో ఇంకుడు పంటలు తయారు చేసుకోమని చెప్పారు. ఇప్పుడు ఈ సీజన్ ఈ ఖరీఫ్ సీజన్ వరకు మాక్సిమం 90% ఇంకుడు పంటలు తయారు చేసుకోవాలని ప్రతి ఒక్కరు మేము సంబంధించడం ఉన్నాము. ఇప్పుడు చేసే ప్రోగ్రామ్ కూడా ఇంకుడు పంటల గురించి ప్రోగ్రామ్ పెట్టుకున్నాం సార్ మేము ప్రజెంట్ గా. దానివల్ల భూగర్భం మొత్తం నీటి మొత్తం కూడా పెరుగుతాయని చెప్పేసి మాకు ఈ కృషి వాళ్ళు కూడా డిఆర్డీఓ నుంచి వాళ్ళు కూడా చెప్పారు సార్. మాకు ఇప్పుడు ఈ ఖరీఫ్ పంటల్లో వర్షాపాతం పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి రబీ పంటలు ఖరీఫ్ కాలంలో కూడా వేసుకోవాలని అనుకున్నాం సార్. జూన్ జూలై నుంచి ఈ నవంబర్ డిసెంబర్ వరకు. సో వర్షాలు అధికంగా ఉంటే ఈ రబీ పంటలకు ఆడతడి పంటలకు అనుకూలంగా మా పొలాలు లేవు సార్. ఇక్కడ సైజు నేలలు మొత్తం ఇసుక నేలలు ఆడతడి పంటలకు సరిపోయిన నేలలు కావు మరి సైజు నేలలు కాబట్టి ఒక వర్షం పడితే 15 నుంచి 25 రోజుల మధ్యన భూమి ఆరకుండా పొడిగా ఉంటుంది కనుక మాకు ఖరీఫ్ పంటల్లో మాకు రబీ పంటలు వేసుకోవడానికి ఛాన్స్ లేదు సార్. సో ఇప్పుడు రబీ పంటల్లో ఆడతడి పంటలు వేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది సార్ మా పొలం. కేవలం ఉపాధి హామీ పథకం, వ్యవసాయం మీద ఆధారపడకుండా హైదరాబాద్, బెంగళూరు జాతీయ రహదారిపై ఒక రెస్టారెంట్ కూడా ప్రారంభించారు కేఎంఎస్ కార్యకర్తలు. ఇక్కడ తాము పండించిన పంటతోని ప్రయాణికులకు రుచికరమైన అల్పాహారం, భోజన వసతులు కల్పించి తక్కువ ధరలకే విక్రయాలు చేపట్టారు.
6 నెలలకు ఒకసారి వివిధ మహిళా సంఘాలు ఈ రెస్టారెంట్ ని నిర్వహిస్తున్నాయి. అంటే ఇక్కడ సంఘాలు ఒక మహిళ 95లో ఒక మహిళ బయటికి వెళ్ళి ఏమీ తెలియకుండా సార్ వాళ్ళకు. అంటే మనం వాళ్ళ పిల్లలు చదివించుకోవాలన్నా, వ్యవసాయం చేసుకోవాలన్నా, ఏదన్నా ఇంటి అవసరాలకైనా కానీ వేరే పోయి అప్పు తెచ్చుకోవడం గురించి అంతకు మించి వేరే వాళ్ళకి ఏం తెలియకుండా ఈ 95లో సంఘాలు స్టార్ట్ అయినాక వాళ్ళకు 500 కాడ నుంచి అప్పులు స్టార్ట్ అయినాం అన్నమాట. వాళ్ళ అవసరాలకు పిల్లల చదువులు కానీ, ఇంటి అవసరాలు కానీ, ఆరోగ్య పరిస్థితులు కానీ అప్పులు తీసుకోవడం జరిగిందనమాట. అంటే పైగా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా సంఘము, గ్రామ సంఘము, సమైక్య అనేది వాళ్ళకు అర్థమైపోయింది. అంటే ఏ అధికారులతోనో మాట్లాడాలి, అధికారులు రావడం, మాట్లాడడం, సంఘాలు పెట్టుకోవడం, మీటింగ్లు చేసుకోవడం, ఏదైనా అధికారులు మీటింగ్లు చేస్తే పోవడం, అట్లాంటిది వాళ్ళకి ధైర్యం వచ్చిందనమాట. ధైర్యం వచ్చి సంఘంలో చేసుకోవాలి, ఏదో ఒక చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలి, మనం బాగుపడాలి. ఎన్ని రోజులన్నీ వలసలు పోతాం. మన పిల్లలను కూడా మనం చదవకుండా పాడవడమే కాకుండా మన పిల్లలకు భవిష్యత్తు కూడా కావాలి కదా. మన పిల్లలను కూడా చదివించుకోవాలి. పిల్లలు చదివించుకుంటే మనం ఎత్తించాల్సి అనేది చెయ్యం కదా, కదా. ఆ పని మనమే సంఘంలో అప్పు తీసుకొని మన కూరగాయలు కానీ, కూరగాయల అమ్మకం కానీ, చిన్న చిన్న కుటీర పరిశ్రమలు కానీ మనం చేసుకుంటే మనమే బాగుపడతాం కదా. మన పిల్లలను కూడా అభివృద్ధిలోకి చేస్తామని ఆలోచనతోన వాళ్ళు వలసలు పోవడం మానింది. అంటే హైవే మీద పోయేటోళ్ళకు ఇప్పుడు బెంగళూరు కానీ, కర్నూలు కానీ, హైదరాబాద్ వెళ్ళే వాళ్ళకి మంచి ఫుడ్ లేదు సార్ ఇక్కడ. అంటే ఈ రెస్టారెంట్ వెళ్తే మహిళలు నడిపితే చాలా అభివృద్ధిలోకి వస్తారు, మంచి పేరు ఉంటుంది కదా అనే ఆలోచనతోన మేము మా ఆలోచన సంస్థ మాకు సహకరించి ఇవన్నీ చేపిస్తాం. రెస్టారెంట్ పక్కన ఒక చేనేత విక్రయశాలను కూడా ఏర్పాటు చేశారు. నేషనల్ హైవేపై ప్రయాణం చేసే ప్రయాణికులు తక్కువ ధరకు లభించే ఈ చేనేత వస్త్రాలపై ఎంతో ఆసక్తి చూపెడుతున్నారు.